భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు అతిపెద్ద కుట్ర సంతోష్‌ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి చాలా పెద్ద ఎత్తున కుట్ర చేశాడు కేసీఆర్. భయపెట్టడానికి, వణికించడానికి. ఏంటి ఎవరో స్వామీజీలు ఢిల్లీలో ఎవరితోనో పరిచయం ఉంది, వాళ్ళందరూ కూర్చునేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్ర పన్నారు, దాంట్లో భాగంగా ఎమ్మెల్యేలతో బేరమాడారు అంటూ వాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వబోతున్నట్టు ఆ టైంలో పట్టుకున్నట్టు. ఒకప్పుడు కేసీఆర్ వేసిన ఎత్తుగడ బాగా సక్సెస్ అయింది చంద్రబాబు విషయంలో. రేవంత్ రెడ్డి స్వయంగా డబ్బులు ఇస్తూ దొరికిపోయినట్టు. అట్లాంటిది ఇక్కడ ప్రయత్నిస్తే ఫెయిల్ అయ్యింది, కంప్లీట్ ఫెయిల్ అయ్యింది. కానీ చేతిలో ఉన్న పవర్తో, చేతిలో ఉన్నటువంటి పోలీసులతో ఆ రోజున నానా డ్రామా ఆడారు. సంతోష్జీని అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నారు, బండి సంజయ్ని ఎంత ఏడిపించారు అన్నటువంటిది అందరూ చూశారు. అందులో కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు, గువ్వల బాలరాజు, ఇప్పుడు అతనే రాజీనామా చేశాడు. సరే వ్యక్తిగత కారణాలు అన్నాడు, అది పక్కన పెడితే ఆ రోజున ఈ గువ్వల బాలరాజు ఇదంతా స్కెచ్ చేశాడని చెప్పింది అబద్ధమని అతనే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కేసీఆర్ వెళ్ళి చూడమంటే చూశాను నేను, అంతే, నాకేం సంబంధం లేదని చెప్తున్నాడు. ఇప్పుడు ఓ పక్కన దాని పేరేంటది, గొర్రెల కుంభకోణంలో ఇతన్ని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం సందర్భంలో ఏకంగా బీఆర్ఎస్కే రాజీనామా చేయడం ఒక ఎత్తు అయితే, రెండో పక్కన ఇతను బీజేపీ వైపుకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు అన్నట్టు మరొక ప్రచారం జరుగుతుంది. బట్ ఇంకా తేల్చుకోలేదు అంటున్నాడు.